సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం చెప్తారు అంటే మొత్తం మీద భారతదేశం మొత్తం మీద దొంగ ఓట్ల సంబంధించి నిరసన చేస్తున్నటువంటి బీ పార్టీ ఏపీకి వచ్చేసరికి అసలు మౌనం వహిస్తుంది. అంటే దీనికి కూటమి ప్రభుత్వానికి మీ పార్టీ వత్తాసు పలుకుతుంది అనే ఆరోపణకు మీ సమాధానం? సార్ 2019లో బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. పోటీ చేసిన తర్వాత ఇద్దరు, అటు తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు చేతులు కాల్చుకున్న తర్వాత మనం కలిసి పోటీ చేయడం కరెక్ట్ కాదు, ప్రజలు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరి పార్టీలు వాళ్ళు నడుపుకుందాం అని చెప్పేసి విడిపోయి ఎవరి పార్టీలు వాళ్ళు నడుపుకుంటున్నారు. అక్కడితో కథ అయిపోయింది. మేము ఎక్కడ బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాం తప్పించి బ్యాక్ సైడ్కి మేమేం పొత్తు పెట్టుకోవాలా. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే ఏపీలో 12% వరకు ఓటు చోరీ జరిగింది కదా. ఏపీ ఒక్కరు మాత్రం భారతదేశం మొత్తం మీద కేవలం ఏపీలో మాత్రమే అంత ఓటు శాతం జరిగింది. మరి ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకని? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఒక ఏపీకి మాత్రమే కాదు, మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషనే. ఎందుకంటే ఇండియా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే అన్నిటికి వస్తాయి. ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే ఏపీ గురించి మాట్లాడాలి, తెలంగాణ గురించి మాట్లాడాలి, లేదంటే తమిళనాడు గురించో, అస్సాం గురించో, బీహార్ గురించో, తెలంగాణ గురించో, ఢిల్లీ గురించో, ఇలా చాలా ప్రాంతాలు మాట్లాడాలి. ఆయన క్లారిటీగా ఏం చెప్పారు? ఇలా ప్రతి ప్రాంతం గురించి మాట్లాడటానికి మేము సర్వే మాట్లాడంటే ఎలా మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి కూడా సంబంధించి దానికి సంబంధించి పోరాటం చేస్తా ఉంది. దాంట్లో మీరు ఎందుకు దానికి? నేను చెప్తాను. ఇప్పుడు వైసీపీ లాగా గాలి మాటలు మేము మాట్లాడలేం కదా. మేము మాట్లాడే మాటల క్లారిటీగా క్లియర్ గా విత్ ఆధార్ విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు క్లారిటీగా చెప్పారు, మా దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, మేము దేశంలో ఉన్న ప్రతి ఎంపీ సీటు ప్రతి ఎమ్మెల్యే సీటు మేము చేయలేము, శాంపిల్స్ మొత్తం మేము కలెక్ట్ చేయలేము, మేము కర్ణాటకలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం తీసుకున్నాం, దాని మీద మేము సర్వే రిపోర్ట్లు మొత్తం తీసుకొని చెక్ చేసుకొని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము మనిషిని పంపించి మేము తీసుకుంటే పలానా జరిగింది, ఈ ఓటు చోరీ జరిగిందని చెప్పి క్లారిటీగా క్లియర్గా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి చెప్తున్నప్పుడు ఆయన చెప్పడం ఏం చెప్పారు? ఇండియా మొత్తం ఇదే జరిగి ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కదా. మరి జరిగినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏమని స్పందించాలి? ఇప్పుడు ఆయన స్పందించాల్సింది ఎవరి గురించి స్పందించారు, ఎవరి మీద మాట్లాడాలి? అది జరిగిందో జరగలేదు తర్వాత సంగతి సార్. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏమనాలి? ఈవీఎం పిఎం అనాలి. మరి ఎందుకని అంటలేదు? మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? రాహుల్ గాంధీ గారిని కాదు క్వశ్చన్ చేయాల్సింది. మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయాలి, భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయాలి. మీరు ఎవరి మీద ఫైట్ చేయాలి? నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఫైట్ చేయాలి. మీ దగ్గర ఇప్పుడు ఏపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి 4 ఎంపీ సీట్లు ఉండి రాండి, ఆంధ్రాలో వాళ్ళ మొత్తం రాజీనామా చేపించండి, ఆమరణ నిరాహార దీక్ష మీరు కూర్చోండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఓటు చోరీ జరిగింది, మేము రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని మేము క్వశ్చన్ కి యాక్సెప్ట్ చేస్తున్నాం. నిజమే, ఆయన ఇప్పుడు లేట్ గా చెప్పినా కానీ కొంచెం డిలే అయినా మేము స్టార్టింగ్ నుంచి అదే మొత్తుకున్నాం అని చెప్పి ఈ రోజు క్వశ్చన్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి. మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలి? మీరు క్వశ్చన్ చేయాల్సింది నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయాలి. మీరేమన్నారు? రాహుల్ గాంధీ గారు ఒక్క ఏపీ గురించి ఎందుకు మాట్లాడాలి సార్? ఆయన కర్ణాటక గురించి మాట్లాడితే శాంపిల్ ప్రతి ఇండియా మొత్తం అని చెప్పాడు. మా దగ్గర ఇక్కడ ఏపీలో మ్యాన్ పవర్ ఉంటే, మా దగ్గర ఇక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటే మేము ఇక్కడే సర్వే చేసేవాళ్ళం కదా. మీకు అలాంటి మీరు తెలంగాణలో మాకు పార్టీ అధికారంలో ఉంది, మీకు సర్వే చేయలేదు కదా, మీకు ఓటు బ్యాంక్ తీసుకోలేదు కదా. శాంపుల్ కింద ఎక్కడ తీసుకున్నావు? కర్ణాటకలో ఒక్కడో తీసుకోవడం జరిగింది. ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద మీరు స్పందించాలి కదా సార్. మీరు ఎందుకు స్పందించట్లా? ఇన్ఫాక్ట్ స్పందించడం బోను ఈయన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. గతంలో ఒక నిండు సభలో రోజమ్మ ఆడదాం ఆంధ్ర చేసింది చూసిన స్కాము, ఆ రోజం గారు సభలో మాట్లాడటానికి బయటకు వచ్చి మైక్ పట్టుకోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు తిట్టమని చెప్పాడు, మీరు తిట్టండి అని క్లారిటీగా క్లియర్. సార్ వాళ్ళ ఎమ్మెల్సీ రాజధాని ప్రాంతంలో ఒక డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అని చెప్పి సీనియర్ మంత్రి ఒక ఎమ్మెల్సీ ఆయన మాట్లాడతారు సార్. ఆయనే చెప్పాడు,
మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టమని సజ్జలు మాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ లో బండ బూతులు ఉండి తిట్టమని చెప్పేవాళ్ళు. అవి తిట్టాలంటే మాకు నోరు వచ్చేది కాదు సార్. అందుకే మేము ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం కాదు. అందుకని మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మేము తిట్టాం కాబట్టి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది సార్. దీన్ని బట్టి ఏం అర్థమైంది? మీరు ఇంకో పార్టీని తిడుతున్నారంటే వాళ్ళతో శత్రుత్వం ఉన్నట్టు, మాతో మిత్రుత్వం ఉన్నటువంటి ఆయన కౌంటింగ్. అలాగే ఈ రోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారు తిడుతున్నారంటే ఇండైరెక్ట్ ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారికి మెసేజ్ చేస్తున్నారు. ఏమని? మేము రాహుల్ గాంధీ గారితో కానీ కాంగ్రెస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సంబంధం ఉంది, మేము రాహుల్ గాంధీ గారు తిట్టును అని చెప్పి ఈ రోజు బీజేపీ లీడర్ రాత్రి ఫోన్ చేసుకొని నేను తెలుగులో తిట్టాను కదా, అది హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి, ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారికి పంపించండి, వాళ్ళు వింటారు, వాళ్ళని మళ్ళీ మమ్మల్ని వాళ్ళ చల్లని చిప్పులు మా మీద ఉంటే దాని ఆటోమేటిక్ గా ఓటుకు ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ కేసు కానీ, లేదంటే ఇప్పుడు వస్తున్న లెక్కర్ స్కామ్ కానీ, ఆడదా మాంద్రా కానీ, ఇంకో స్కామ్ కానీ, ఈ స్కామ్లు మొత్తం బయట తీసినా మా దాకా రావు. ఇవన్నీ సరే ముందు సిబిఐ 11 కేసులు ఉన్నాయి కదా, నరేంద్ర మోడీ గారు కన్యారం చేస్తే మేము మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఆ దరిద్రం మొత్తం మాకెందుకని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలియక ఏదో ఎవరినో ఒక అనాలి కాబట్టి ఈ రోజు ఆయన అంటాం జరిగింది సార్. నేను సూటిగా అడుగుతున్నా, దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ రోజు 14వ తారీఖు షర్మిలమ్మ కోటవేతి దూరంలో ఆయన ఏదైతే ప్యాలెస్, విజయవాడ ప్యాలెస్ ఉంది కదా, తాడేపల్లి ప్యాలెస్ కి కోటవేతి దూరంలో కొవ్వొత్తి ర్యాలీ చేస్తున్నాం. ఓడి చోరీ కింద కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నాం. ఆయన రమ్మని చెప్పండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి, కూర్చోమని చెప్పండి, బహిరంగంగా నరేంద్ర మోడీ సవాల్ చేయమని చెప్పండి, మెడలో ఉంచుతాం. ఆయన గతంలో అన్నారు కదా, సోనియా మెడలు వచ్చాం, నరేంద్ర మోడీ మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం, స్పెషల్ స్టేటస్ లేదంటే పోలవరం కడతాన్నాడు కదా, 19-24 మధ్య నాకు 25 ఎంపీలు ఇస్తే ఎంపీలు ఇచ్చారు, కథ అయిపోయింది. ఈ రోజు 4 ఎంపీలు ఉన్నారు కదా, రాండి కూర్చోండి. లేదంటే ఈ రోజు పార్లమెంట్ లో సార్, ఒక్క విషయం, పార్లమెంట్ లో ఓటు చోరీ కింద ప్రతి ఎంపీ ఎవరైతే ఇండియా కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలో లేని ప్రతి ఎంపీలు ఈ రోజు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు సార్. కానీ మీరు ధర్నాకు ప్రెస్ మీట్ మాత్రమే పరిమితం అవుతున్నారు, న్యాయపరమైనటువంటి చర్యలు ఎటువంటి కూడా తీసుకోవట్లేదు అనే ఆరోపణలకి మీరేం చెప్తారు? ఎవరు తీసుకోవట్లేదు సార్? ఈ రోజు మాట్లాడితే ఈసీ ఏమంటుంది? సార్, ఆఖరికి ఓటర్ ఐడి డిలీట్ చేసుకున్నారు సార్. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది. ఓటర్ ఐడి డిలీట్ చేసుకోవడం సార్. ఇంకోటి నేను వైసీపీ సమాధానం చెప్పాలి కదా సార్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాను, ఒక్కటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, ఢిల్లీలో నీకు 4 ఎంపీలు రాజ్యసభలు ఉన్నారు కదా, వీళ్ళు అక్కడ ఏ తాడేపల్లి ప్యాలెస్ లో, ఏ బెంగళూరు ఎలంకా ప్యాలెస్ లోనో, ఏ లోటస్ పండ్లో ఎక్కడ నిద్రపోతున్నారు ఈ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ? ఆ వంతు ఇండియా బీజేపీలో లేని ప్రతి ఎంపీ ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. మీ వాళ్ళు ఎక్కడ కనపట్లా? ఏ విజయస్ ఎందుకు కనపట్లా? మీకు భయం. రాత్రి పగులైతేనేమో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ప్రవగ్గాలతో రాత్రికి వెళ్తే నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కరించుకొని ఓహో బై ఎన్డీఏ భజన ఈయన చేస్తున్నారు సార్. ఎన్డీఏ భజన, బీజేపీ భజన ఈయన చేస్తున్నారు, మేం కాదు. అది మా పార్టీ వాళ్ళు కాదు. ఇప్పుడున్నారు చూస్తున్నా ఎవరు వైసీపీ సోదరులు, ఆయన కూడా అంటారు కాసేపు మీడియా ముందు పక్క పోతే, నిజమే కదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చోరీ మీద ఎందుకు మాట్లాడతా, ఈవీఎం మీద ఎందుకు భయపడతారని వాళ్ళు కూడా అంటున్నారు సార్. వైసీపీ ప్రతి కార్యకర్త అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు వచ్చి బయటకు మాట్లాడట్లా, ఓటు చోరీ మీద ఎందుకు స్పందించడం, మన ఎంపీలు మొత్తం ఏమవుతున్నారు చెప్పి మాట్లాడుతున్నారు సార్. రైట్. మనతో పాటు శుంకర కృష్ణవేణి గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్కారం అండి. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మాట్లాడతాను.